తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, మీరందరూ జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్న రౌడీ గారి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను లైవ్గా వీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ దాని గురించి ఈ యొక్క వీడియో రూపంగా నేనైతే తెలియజేసుకోబోతున్నాను నా యొక్క ఎక్స్పీరియన్సెస్. విరోష్ ఆఫ్టర్ వెడ్డింగ్కి ఇది రిసెప్షన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు March 4th మమ్మల్ని అయితే మీడియా వాళ్ళని కొంతమందిని రిసెప్షన్కి అయితే పిలిపించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ విరోష్కి, మన విజయ్ దేవరకొండ, మన విజయ్ అన్నకి, మన రష్మిక వదినకి అని కూడా చెప్పచ్చు, కొంతమంది అలాగే చెప్తారు కాబట్టి. సో ఐ ఫీల్ లైక్ అన్న వదిన లాగా, ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ హంబుల్. నాకు తెలిసి నేను రీసెంట్ టైమ్స్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అవసరం లేదు కదా, ఎందుకు ఇప్పుడు వేరే వాళ్ళని కలవాలి, మనం పెళ్ళి అయిపోయింది ఇంకా రిచ్ మొత్తం సెలబ్రిటీస్తో ఉండాలనుకునే ఈ యొక్క వ్యక్తుల గురించి మాట్లాడడానికి నాకు మాటలు అంటే వాళ్ళు వీళ్ళు ఒకటా అనుకుంటే అస్సలు కాదు, సీరియస్గా. అండ్ ఎంత హంబుల్గా ఉన్నారంటే ఇద్దరు, ప్రతి ఒక్క మీడియా పర్సన్తో మాట్లాడి 2 minutes మాట్లాడి వాళ్ళకి ఫొటోస్ ఇచ్చి, ఈవెన్ విజయ్ దేవరకొండ గారు ఈరోజు వచ్చిన ఈ యొక్క మీడియా మీట్ ఏదైతే ఉందో, ప్రెస్ మీట్ కాదు ఇది, మీడియా మీట్. సో ఈ మీడియా మీట్ ఏదైతే ఉందో, ఆ మీడియా మీట్లో ఇంకొక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ గురించి, ఆ ఇన్స్ట్రక్షన్ ఆయన నోటి నుంచి విన్న తర్వాత, ఒక యాక్టర్ ఇంతకంటే హంబుల్గా ఎలా ఉంటాడరా, ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటాడరా అని అనిపించిన ఒపీనియన్ తెలుసా నాకు. సీరియస్గా ఏమన్నారంటే ఆయన, నాకు వైరల్ ఫీవర్ ఉంది, నన్ను నా పక్కన నుంచోకండి, రష్మిక గారి పక్కన ఆయన సైడ్ నుంచి ఆయన మాట్లాడినప్పుడు, రష్మిక పక్కన నుంచోండి ప్రతి ఒక్కళ్ళ అన్నలు, నాకు వైరల్ ఫీవర్ ఉంది, మళ్ళీ మీకు అంటుకుంటుందేమో, సో రష్మిక గారి పక్కన నుంచోవచ్చు, మీరు వచ్చి నా పక్కన నుంచోవాల్సిన అవసరం లేదు అని ఆయన చాలా డౌన్ టు ఎర్త్తో ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కళ్ళు విజయ్ దేవరకొండ గారిని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. బట్ పెళ్ళైన తర్వాత ఒక పండగలా చేస్తున్నారు ఆ పెళ్ళిని కూడా. సీతారాముల కళ్యాణం అయిన తర్వాత కొంతమంది ప్రజలకు కానీ అక్కడ పిల్లలకి కానీ ఏదో ఒకటి పంచిపెడుతూ ఉంటారు. అలా రాముల వారి కళ్యాణం లాగా వీళ్ళ యొక్క కళ్యాణం అయిన తర్వాత, వీళ్ళ యొక్క పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ సొంత ఊర్లో చాలా మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం, వాళ్ళ పిల్లల్ని అంటే ఊర్లో ఉన్న పిల్లల్ని మేమే చదివిస్తాము అని అంటూ వీళ్ళు ముందుకు రావడం, అక్కడేమో ఇల్లు కట్టుకొని ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ ఉంటే మాతో షేర్ చేసుకోండి అని ఈయన సైడ్ నుంచి ఆయన మాట్లాడడం, అటు సైడ్ నుంచి రష్మిక గారు మాట్లాడడం, ఈరోజు మీడియా వారి దగ్గరకు వచ్చి ఎంత హంబుల్గా, ఎంత డౌన్ టు ఎర్త్గా వాళ్ళు బిహేవ్ చేసిన ఒక మేనర్స్, వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత, అరే ఇలా ఉంటే ఇలా ఉండాలి, రేపు యాక్టర్ అయినా సరే ఎవరికైనా నేను యాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, యాక్టర్ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అన్నందుకు ఒక నిలువెత్తు నిదర్శనం వీళ్ళిద్దరూ. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎలాగైతే అక్కడ పిల్లల్ని వీళ్ళని చదివిస్తామన్నారో, ప్రతి ఒక్కరికి అన్నదానం చేశారు, ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టించారు. ఈరోజు కూడా ఈవెన్ మీడియాకి కూడా ఒక గ్రాండ్ లంచ్ ఏర్పాటు చేశారు, ప్రతి ఒక్కరిని కలిశారు, ప్రతి ఒక్కరితో మాట్లాడారు, 2 minutes మాట్లాడి వాళ్ళకి లంచ్ అరేంజ్ చేశారు. మాతో అయిపోయింది కదా, కలిసేసారు కదా, వెళ్ళి లంచ్ చేయండి సార్ అని విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు, మీడియా వాళ్ళు లంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ ఫొటోస్ ఇచ్చేసాం కదా, బాయ్ అండి అని చెప్పి ప్రతి ఒక్కరికి బాయ్ చెప్పి వాళ్ళు అక్కడి నుంచి అయితే కదలడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళకి ఈ గిఫ్ట్ని అయితే ప్రజెంట్ చేశారు. ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో ఇది చాలా మందికి, అంటే ఇలాంటివి మీడియా ఫ్రెండ్స్ చాలామంది, అంటే మీడియా సీనియర్స్, అంటే నాకు అంత ఏజ్ లేదు వాళ్ళ గురించి మాట్లాడడానికి, వాళ్ళ యొక్క సీనియారిటీ ముందు నేను ఇంకా మిడ్ కాదు లోయే. సో అయినా సరే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలాంటివి చాలా చూసుంటారు, బట్ ఇలాంటివి అప్కమింగ్ వాళ్ళు లేకపోతే యూట్యూబ్ వాళ్ళకి ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్స్ కదా అని చెప్పి. ఆల్రెడీ నాకు బర్త్డే అప్పుడు కూడా ఆ విజయ్ దేవరకొండ గారి ప్రతి బర్త్డేకి నాకు గిఫ్ట్స్ వస్తాయి, నాకే కాదు ప్రతి ఒక్క వాళ్ళకి వస్తాయి. అండ్ ఆయన సైడ్ నుంచి ఊర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఆయన బర్త్డేకి ప్రతిసారి. అంటే ఒక యాక్టర్, ఒక హీరో, టాప్ హీరో, స్టార్ హీరో అవ్వాల్సిన పని లేదండి. సినిమా ఎలా తీసినా, సినిమా ఎలా ఉన్నా, ఈవెన్ లాస్ వచ్చినా, ఆయనకి హిట్ వచ్చి 7 years అయింది, అయినా సరే ఇలాంటివి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, పిల్లల్ని చదివించాలి, స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఆయనకి ఎందుకండి, ఆయన చేశారు. అది మనం ఆలోచించుకోవాల్సింది. సో ఇక్కడ గిఫ్ట్ అయితే
విత్ ద గ్రీటింగ్స్ అని నాకైతే విత్ ద గ్రాటిట్యూడ్ విరోష్ ఎక్స్టెండ్స్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద మీడియా ఫ్యాటర్నిటీ ఫర్ ద గ్రేషియస్ కవరేజ్ అండ్ కైండ్ విషెస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఆర్ వెడ్డింగ్. డైరెక్ట్గా వాళ్ళైతే థ్యాంక్ఫుల్ నోట్ ఒకటి ఇచ్చారు. అండ్ దాంతోపాటు వీ డీప్లీ అప్రిషియేట్ ఇన్ దిస్ సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్టెండ్ టు అవర్ ఫ్యామిలీస్ డ్యూరింగ్ దిస్ స్పెషల్ టైం. మీ సైడ్ నుంచి మాకు ఒక రెస్పెక్ట్ అనేది మాకైతే కల్పించారు. అండ్ థ్యాంక్స్ ఫర్ విషింగ్ ఫర్ అస్, థ్యాంక్స్ ఫర్ లుకింగ్ ఆన్ అస్ అని క్లియర్ కట్గా ఈ థ్యాంక్స్ నోట్లో మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు ఒక ప్లాంట్ ట్రీ అంటూ చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా నేను కొంతమంది దగ్గర తీసుకున్నాను ఈ యొక్క ప్లాంట్ ఏదైతే ఉందో, ఇలాంటిది నేను ఓన్లీ రాశి ఖన్నా గారి దగ్గర నుంచి తీసుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ దాదూస్ స్వీట్ బాక్స్. సో ఇంతే. అండ్ దీన్ని చాలా అందంగా అలంకరించి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్లా ప్యాక్ చేసి మనకైతే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా, గిఫ్ట్ ఇచ్చారు లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ కల్పించారు అని కాదండి. ఆయన సైడ్ నుంచి ఒక ప్రెజెంట్ అయితే ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఈ యొక్క కానుకని చాలా హార్ట్ఫుల్గా తీసుకుంటారు చాలామంది. అండ్ స్టిల్ వీఆర్ వెరీ మచ్ లవ్, వి విల్ షో వెరీ మచ్ లవ్ టు విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు. అండ్ వాళ్ళ యొక్క హంబల్నెస్, వాళ్ళ యొక్క డౌన్ టు ఎర్త్ గురించి ఎంత మాట్లాడినా తప్పలేదు. బట్ ఒక్కసారి వచ్చి మాట్లాడాలనిపించింది. ఎందుకంటే నెగిటివిటీని మనం ఎంత చేసినా ఏం చేసినా ఆపలేం. ఆ నెగిటివ్ హేటర్స్కి కూడా తెలియాలి వీళ్ళెంత మంచి గొప్పోళ్ళు, వీళ్ళెంత మంచోళ్ళు, వీళ్ళెంత గొప్పోళ్ళు అని చెప్పి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ యొక్క స్పెషల్ గిఫ్ట్ అయితే ప్రతి ఒక్క మీడియాకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రోజు నైట్ అయితే తాజ్ కృష్ణలో స్పెషల్ సెలబ్రిటీస్కి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకలు ఏదైతే మీడియాకి నిన్న ఆల్రెడీ దసపల్లాలో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ చాలా మంది దసపల్లాలో గ్యాదర్ అయ్యి ప్రతి ఒక్క ఫ్యాన్కి ఫుడ్, లంచ్ అరేంజ్ చేసి ఇటువంటి టైప్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు ఫొటోస్ కూడా దిగారు. అండ్ ఈ రోజు మీడియా అయిపోయింది మధ్యాహ్నం. అండ్ ఈరోజు నైట్ అయితే సెలబ్రిటీస్తో ఒక మంచి పార్టీ వైబ్లో వీళ్ళైతే ఉండబోతున్నారని కూడా తెలుస్తోంది. పెళ్ళి అంటే వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండడం కాదు, నేను చూసే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకున్న విజయ్ దేవరకొండ గారి థాట్ ఏదైతే ఉందో, ఆ థాట్ చూసిన తర్వాత, కల్లారా నేను వీక్షించిన తర్వాత మీ నెగటివ్ చేసే వాళ్ళని నేను పెద్ద పట్టించుకోనని అనిపించింది నాకు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ వాచ్ #you for more updates. Until then, keep watching #you for more updates. This is Karthik signing off.